నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 50 మంది ఒకేసారి గన్ పట్టుకుని నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? శత్రువు గుండె గుభేల్మంటుంది. 30 దేశాల యుద్ధ విమానాలు ఒకే చోట ఆకాశంలో ఎగిరే సీన్ కనిపిస్తే అది వేరే లెవెల్. యుద్ధమే జరుగుతుందా అన్న ఫీలింగ్ కనిపించేలా ఎయిర్ ఫోర్స్ అద్భుత విన్యాసాలకు ఇప్పుడు ఇండియా కేర్ ఆఫ్ అయింది. 30 దేశాల మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ కి ఆతిథ్యమిస్తోంది భారత్. తమిళనాడు కోయంబత్తూర్ వేదికగా జరుగుతోన్న వైమానిక దళాల విన్యాసాల్లో భారత్ సత్తా చాటుతోంది. ఇండియాలో నిర్వహిస్తోన్న విన్యాసాలను చూసి శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాల్లో వణుకు పుడుతోంది. ఇటువైపు చూడాలంటేనే అటు డ్రాగన్, ఇటు దాయాది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తరంగ్ శక్తి పేరుతో నిర్వహిస్తున్న వాయుసేన విన్యాసాల లక్ష్యమేంటి? మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ వెనుక భారత్ వ్యూహమేంటి? ముప్పై దేశాల వాయుసేనతో తరంగ్ శక్తి విన్యాసాలు. అగ్రదేశాలతో కలిసి భారత్ మెగా ఎయిర్ ఎక్సర్సైజ్ విన్యాసాలతో చైనా, పాక్ లో వణుకు పుట్టించేలా ప్లాన్. శత్రు దేశానికి మన సత్తా తెలవడం అంత ఈజీ కాదు. మనమెంత స్ట్రాంగో తెలిసే వరకు ఎనిమీ ఎప్పుడూ గెలుకుతూనే ఉంటుంది. ఓసారి మనం పవర్ ఏంటో చూపిస్తే అప్పుడు మనల్ని గెలకడమే బంద్ అవుతుంది. అయితే మన సత్తా శత్రు దేశానికి తెలవాలంటే యుద్ధం వస్తేనే తెలుస్తుంది. అప్పుడే మన దగ్గర ఉన్న సైనిక సత్తా, వాయుసేన బలం, బలగం తెలుస్తుంది. అందుకే యుద్ధమే జరగకుండా, గొడవకే దిగకుండా మన పవర్ ఏంటో చూపించేందుకే వాయుసేన విన్యాసాలు నిర్వహిస్తోంది భారత్. 1 కాదు, 2 కాదు, ఏకంగా 30 దేశాలు ఈ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ లో పాల్గొంటున్నాయి. జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి అగ్రదేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. తమిళనాడులోని సూలూరు ఎయిర్ బేస్ వేదికగా తరంగ్ శక్తి పేరుతో విన్యాసాలు నిర్వహిస్తోంది భారత్. మన మిత్రదేశమైన రష్యా, దాని శత్రువైన ఇజ్రాయిల్ ఈ ఈవెంట్లో పాల్గొనడం లేదు. చైనాకు భారత్ ఆ అవకాశం ఇవ్వదు. పాకిస్తాన్కు అంత సీన్ లేదు. ఈ 2 దేశాలకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేందుకే ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది భారత్. ఓవైపు చైనా, మరోవైపు పాక్ మనల్ని డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మాటల్లో ఎంత చెప్పినా వినడం లేదు. ఏదో ఒక విధంగా మనల్ని గెలుకుతూనే ఉన్నాయి. అందుకే అటు పాక్, ఇటు చైనాలో గుబులు పుట్టించేలా 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్లు ఒకే ఒక్క ఈవెంట్తో ఈ 2 దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది భారత్. మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ కు తమిళనాడులో సూలూరు ఎయిర్ బేస్ వేదికగా ఆతిథ్యమిస్తోంది భారత్. 6 దశాబ్దాల్లో ఇప్పటి వరకు భారత్ ఇంత పెద్ద ఈవెంట్ కు వేదికగా నిలువలేదు. అతిపెద్ద దేశాలు, వాటి వాయుసేన బలం, బలగం మొత్తం ఇప్పుడు ఇండియాలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించడం చిన్న విషయమేమీ కాదు. అంత పెద్ద ఈవెంట్ కు భారత్ డయాస్ అయింది. అందులో 30 దేశాలు పాల్గొంటూ ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ప్రపంచంలో పేరున్న దేశాలు ఒకే చోట తమ వాయుసేన సత్తాను చూపిస్తున్నాయి. 51 దేశాలను ఇండియా ఆహ్వానిస్తే 30 దేశాలు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది భారత డిఫెన్స్ రంగంలోనే పెద్ద ట్రాక్ రికార్డ్ అని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో ఫస్ట్ టైం ఇండియాలో 30 దేశాల విమానాలు వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈవెంట్ లక్ష్యమే ఓ దేశం నుంచి మరో దేశం నేర్చుకోవడం. శక్తి సామర్థ్యాలు, ఆపరేటింగ్ సిస్టమ్, వ్యూహాలు, విధానాలను అప్డేట్ చేసుకునేందుకు ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది. మెగా ఎక్సర్సైజ్ కోసం 30 దేశాలను ఒకే వేదికపైకి తేవడంలో కూడా భారత్ సక్సెస్ అని చెప్పొచ్చు. వీటన్నింటితో మన ద్వైపాక్షిక దౌత్య సంబంధాలు పటిష్టమయ్యే అవకాశం ఉంటుంది. జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలు మనతో కలిసి విన్యాసాలు చేస్తున్నాయంటే తాము భారత్తో కలిసి ఉన్నామని సందేశం ఇచ్చినట్లే.
ఇది పాక్ చైనాకు వార్నింగ్ అని చెప్పొచ్చు. పరస్పర సహకారం, ఎయిర్ ఫోర్స్ స్టడీ కోసం ఈవెంట్ నిర్వహిస్తున్న భారత్కు మాత్రం ఎంతో ఉపయోగపడడం ఖాయం. మన శత్రు దేశాలైన చైనా, పాక్ ఇప్పటికే ఈ విన్యాసాలపై ఓ కన్నేసి పెట్టాయి. వాటి కళ్ళు మండేలా ఈవెంట్ను నిర్వహించి మన డిఫెన్స్ సత్తాను తెలియజేస్తుంది భారత్. తరంగ్ శక్తి పేరుతో ఆర్గనైజ్ చేస్తున్న ఎక్సర్సైజ్ లో దయాగాడు దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తోంది మన దేశం. భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేజస్, మిరాజ్ తో పాటు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ మెగా ఎక్సర్సైజ్ లో పాల్గొంటున్నాయి. ఇతర దేశాలతో కలిసి మన యుద్ధ విమానాలు విన్యాసం చేయడం ద్వారా మన సత్తా ఎంత, అప్గ్రేడ్ కావాల్సింది ఏముందని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మల్టీ బెనిఫిట్స్ ఆశించే భారత్ మెగా ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తోంది. దానికి కూడా తమిళనాడును ఎంచుకోవడంలో పెద్ద ప్లానే ఉందని తెలుస్తోంది. 2 దశల్లో మెగా ఎక్సర్సైజ్ నిర్వహిస్తోంది. ఆగస్టు 6 నుంచి 14 వరకు తమిళనాడు సూలూరులో, ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో విన్యాసాలు జరగనున్నాయి. ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలు, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా రైమని దూసుకెళ్లే యుద్ధ విమానాల ప్రదర్శన ఆకట్టుకుంటుంది. టరెంగ్ శక్తి పేరుతో తమిళనాడులో నిర్వహిస్తున్న ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అబ్బురపరుస్తోంది. 30 దేశాల యుద్ధ విమానాలు వరుస పెట్టి ఆకాశంలో ఫ్లై చేస్తూ వార్ను తలపిస్తున్నాయి. క్షణాల్లో శత్రువుని చుట్టుముట్టి రెప్పపాటు కాలంలో నాశనం చేసే యుద్ధ విమానాల విన్యాసాలు అదర హో అంటున్నాయి. ఇంతకీ ఏ దేశం మెగా ఎక్సర్సైజ్ లో పాల్గొంటున్నాయి? ఏ దేశాల దగ్గర అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలున్నాయి? ఎయిర్ ఫోర్స్ లో మన సత్తా ఎంత? పెరుగుతోన్న భారత్ డిఫెన్స్ సత్తా, అగ్రదేశాలతో కలిసి విన్యాసాలు, ఆ 2 దేశాల్లో హడల్. తరంగ్ శక్తితో భారత్ ఏం చెప్పాలనుకుంటోంది? డిఫెన్స్ సెక్టార్లో అగ్రదేశాలతో పోటీ పడుతోంది భారత్. త్రివిధ దళాల ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ ప్రపంచంలోనే పేరున్న దేశాల సరసన చేరుతోంది. రక్షణ రంగం బలోపేతంలో భాగంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న భారత్ అతిపెద్ద ఈవెంట్ను నిర్వహిస్తూ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 30 దేశాలు ఒకే చోట తమ ఎయిర్ ఫోర్స్ సత్తాను చూపించేలా మెగా ఎక్సర్సైజ్ ఆర్గనైజ్ చేస్తోంది. ఇందులో భారత్ ఎయిర్ ఫోర్స్ పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాలలో సైనిక సత్తా చాటేందుకు తరంగ్ శక్తి ప్రోగ్రాం నిర్వహిస్తోంది భారత్. అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా భారత వాయుసేన, నౌకాసేన ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా వంటి దేశాలను భయపెట్టేలా ఎక్సర్సైజ్లు జరుగుతున్నాయి. వివిధ దేశాలు కలిసికట్టుగా విన్యాసాలు చేయడం ఎప్పటినుంచో ఉన్న సాంప్రదాయం. అలాంటి ఈవెంట్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలో 1-2 దేశాలతోనే జాయింట్ ఎక్సర్సైజ్లు ఉండేవి. ఇప్పుడు ఏకంగా 30 దేశాలతో మెగా ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తోంది భారత్. భారత రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి చాటేలా, త్రివిధ దళాల సమన్వయం ఎలా ఉంటుందో శత్రు దేశాలకు తెలియచేసేలా విన్యాసాలు జరుగుతున్నాయి. భాగస్వామ్య దేశాల సహకారం తెలిసేలా భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి విన్యాసాలు చేసి భారత సైనిక సామర్థ్యం తెలియచేసే ప్రయత్నం చేస్తోంది భారత్. ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ రంగంలో పురోగతి సాధిస్తూ వస్తోంది ఇండియా. అంతేకాదు, మన సెల్ఫ్ మేడ్ తేజస్ యుద్ధ విమానాలతో పాటు ఇంపోర్ట్ చేసిన రాఫెల్, మిగ్ యుద్ధ విమానాలతో సత్తా చాటుతోంది. యుద్ధ క్షేత్రంలో మన విమానాలు ఎలా పనిచేస్తాయి,
ఎయిర్ ఫోర్స్ సత్తా ఏంటి, భారత్ దగ్గర మాత్రమే ఉన్న వాయుసేన స్పెషల్ ఎక్విప్మెంట్ ఏంటన్న దానిపై విన్యాసాల్లో ప్రదర్శిస్తోంది. గగనతలంలో లక్ష్యాలను కూల్చివేసే ప్రక్రియను అద్భుతంగా చూపిస్తున్నారు. మెగా ఎక్సర్సైజ్ ను భారత్ మనకు అనుకూలంగా మార్చుకుంటోంది. పాక్, చైనానే కాకుండా ఇతర దేశాలు కూడా మన వైపు చూసేలా వ్యూహాలు రచిస్తోంది. పాక్, చైనాకు మద్దతు ఇచ్చే దేశాలు కూడా భారత్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలను చూసి వణికిపోయేలా విన్యాసాలు చేస్తోంది. ఫ్యూచర్ బేస్ గా స్పెషల్ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో భాగంగానే 2 విడతల్లో మెగా ఎయిర్ ఎక్సర్సైజ్లు నిర్వహిస్తుంది. తర్వాత మరిన్ని ఈవెంట్స్ కు ప్లాన్ చేస్తున్నారు మన త్రివిధ దళాధిపతులు. ఒక్కో డిఫెన్స్ సెక్టార్లో భారత్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.